నమస్కారం. ఈరోజు మనం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చుట్టూ ఇప్పుడు చాలా వార్తలొస్తున్నాయి కదా. అవును, ముఖ్యంగా హీరోయిన్ విషయంలో. అదే, దీపికా పదుకొనే తప్పుకున్నారని, ఆ వెంటనే తృప్తి డిమ్రీ వచ్చారని, అసలు ఏం జరిగింది? దీని వెనుక చాలా కథనాలున్నాయి. సో ఈరోజు మన దగ్గరున్న సమాచారంతో కాస్త లోతుగా చూద్దాం. మొదట్లో అయితే కల్కి తర్వాత మళ్లీ ప్రభాస్తో దీపికానే స్పిరిట్ చేస్తారని గట్టిగా వినిపించింది. అందరూ అదే అనుకున్నారు. అవును, ఆ ఎక్స్పెక్టేషన్ ఉండేది. కాని సడన్గా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని న్యూస్ వచ్చింది. దానికి కారణాలు కూడా రకరకాలుగా చెప్పారు. ఆ కొన్ని రిపోర్ట్స్ ప్రకారమేంటంటే రెమ్యునరేషన్. ఓ, ఎంత అడిగారట? దాదాపు 20 కోట్లు అని అంటున్నారు. అంతేకాదు, వర్కింగ్ అవర్స్ విషయంలో కూడా. అంటే ప్రెగ్నెన్సీ వల్ల 8 గంటల షిఫ్ట్ లాంటిదా? అవును, రోజుకి 8 గంటలే చేస్తానని చెప్పారట. అది సందీప్ రెడ్డి వంగ వర్కింగ్ స్టైల్కి సరిపోలలేదని టాక్ వచ్చింది. అది ఒక యాంగిల్. ఇంకో వాదన కూడా ఉంది కదా, సినిమాలో కంటెంట్ అంటే వైలెన్స్, బోల్డ్నెస్ ఎక్కువని. అవును, అది కూడా అన్నారు. సందీప్ రెడ్డి వంగ గత సినిమాలు చూస్తే అర్జున్ రెడ్డి గాని, యానిమల్ గాని ఆ జానర్లోనే ఉంటుంది కాబట్టి బహుశా అది కూడా కారణం కావచ్చని అనుకున్నారు. కరెక్ట్. సో ఈ కారణం కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ వార్తలు ఇలా వస్తున్న టైంలోనే వెంటనేనా? దాదాపు వెంటనే యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీని హీరోయిన్గా అనౌన్స్ చేసేశారు. ఓ, ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నట్టుగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆ టైమింగ్ నిజంగా కొంచెం ఆశ్చర్యపరిచింది. ఇదే టైంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా రియాక్ట్ అయ్యారు కదా. అవును, ఆయనొక పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ఆ ఏ రేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ అని ఒక మీడియా చెప్పడంపై ఆయన అభ్యంతరం చెప్పారు. ఈ పిఆర్ గేమ్స్ అంటే ఏమంటారు, కావాలనే చేస్తున్నారనా? బహుశా ఆయన ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. అంటే పబ్లిక్ ఒపీనియన్ మార్చడానికి కావాలని లీకులివ్వడం, తప్పుడు ప్రచారం చేయడం లాంటివన్నమాట. అంటే సినిమా రేటింగ్ గురించి లీక్ చేయడం కూడా అందులో భాగమేనని ఆయన ఫీల్ అవుతున్నారా? ఆయన పోస్ట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఈ లీకుల పట్ల ఆయనకు చాలా అసంతృప్తి ఉన్నట్టుంది. మరోవైపు దీపికా పదుకొనే, ఆమె డైరెక్ట్గా ఏం చెప్పలేదు కానీ స్టాక్హోమ్లో ఒక ఈవెంట్లో మాట్లాడారు. కాటియర్ ఈవెంట్ అనుకుంటా. అవును, అక్కడ ఏం చెప్పారంటే క్లిష్ట సమయాల్లో తన మనస్సాక్షి మాట వింటానని. నిజాయితీగా, సహజంగా ఉంటూ తనకు శాంతినిచ్చే నిర్ణయాలే తీసుకుంటానన్నారట. వోగ్ అరేబియా రిపోర్ట్ చేసింది. దీన్ని చాలామంది స్పిరిట్ ఇష్యూపై ఆమె పరోక్ష స్పందనగా చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ మాటలు చాలా జాగ్రత్తగా వాడినట్టున్నాయి. నా అంతర్గత స్వరం విని నాకు శాంతినిచ్చే నిర్ణయాలు అనడం. అంటే బయట వినిపించే కారణాలు కాదు, తన పర్సనల్ పీస్ ముఖ్యమని చెప్పకనే చెప్పినట్టు. అవును, దాదాపు అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చాలా థీరీలున్నాయి. రెమ్యూనరేషన్, వర్కింగ్ అవర్స్, లేదంటే కంటెంట్ ఇష్యూస్, లేదా డైరెక్టర్ అంటున్నట్టు పిఆర్ గేమ్స్, లేక దీపికా చెప్పినట్టు తన పర్సనల్ డెసిషన్, తన శాంతి కోసం. ఏది అసలు కారణమనేది స్పష్టత లేదు. నిజమే, దీపిక వైపు నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు. దర్శకుడి రియాక్షన్ కొంచెం ఘాటుగానే ఉంది. తృప్తి డిమ్రీ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయింది. అవును, ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇది కేవలం క్రియేటివ్ డిఫరెన్సెస్ లేదా డబ్బు విషయంలాగా లేదు. ఇంకేదో ఉందా? ఇండస్ట్రీ డైనమిక్స్, పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా పాత్ర పోషించి ఉండొచ్చనిపిస్తోంది. మొత్తానికి స్పిరిట్ చుట్టూ అలుముకున్న ఈ కన్ఫ్యూజన్ ఇంకా పూర్తిగా వీడలేదన్నమాట. అవును, కారణాలు ఏవైనా ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్తోంది. తృప్తి డిమ్రీ వచ్చారు. సరే, అయితే ఈ సంఘటన మనకొక ప్రశ్నను మిగులుస్తోంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల విషయంలో బయటకు వచ్చే వార్తలు, లీకులు, ఈ పరోక్ష వ్యాఖ్యలు, ఇవి అసలు నిజాన్ని ఎంతవరకు చూపిస్తాయి? మంచి పాయింట్. సెలబ్రిటీల పిఆర్ టీమ్సు, ప్రొడక్షన్ హౌజుల స్ట్రాటజీలు, వీటి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవటం సామాన్య ప్రేక్షకుడికి చాలా కష్టం కదా. నిజమే, దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించవచ్చు. అసలు లీకుల వెనక కథేంటి అని.